Hello, I'm Dr. Sushma, consultant ENT surgeon in Atrash Hospitals in Suchitra. So, ఇవాళ అడినాయిడ్స్ అండ్ అడినాయిడ్ హైపర్ట్రోఫీ అండ్ దాని వల్ల పిల్లల పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అడినాయిడ్స్ అనేది ఒక లింఫాయిడ్ టిష్యూ. నార్మల్ గా గొంతులో టాన్సిల్స్ ఎలా ఉంటాయో అలాంటి లింఫాయిడ్ టిష్యూ మనకి నోస్ వెనకాల కూడా ఉంటుంది. ఇది నార్మల్ గా పిల్లల్లో 3 to 6 years లో కొంచెం ఎన్లార్జ్ అయ్యి కొంచెం సైజ్ పెరిగి ఆ తర్వాత 12 to 13 years ఏజ్ వచ్చేసరికంటే అది రిగ్రెస్ అవుతుంది స్లోగా సైజ్ అంతా. కానీ కొంతమంది పిల్లల్లో మాత్రం ఇది వాళ్ళ ఏజ్ కి సంబంధం లేకుండా ఏజ్ కి ఉండాల్సినంత కాకుండా ఇంకా ఎక్కువ సైజ్ పెరిగి హైపర్ట్రోఫీ అయ్యి దాని వల్ల పిల్లలు ఇబ్బందులు ఫేస్ చేస్తారు. లైక్ ఎలా అంటే గాలి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది నోస్ తోని, సో నోటితో గాలి పీల్చుకోవడము అండ్ నిద్రలో స్నోరింగ్ చేయడము, వీటితో పాటు రిపీటెడ్ గా కోల్డ్ అండ్ కాఫ్ లాంటి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడము అండ్ వచ్చిన ఇన్ఫెక్షన్స్ కూడా కొంచెం ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఉండడము, యాంటీబయోటిక్స్ యూజ్ చేస్తేనే తగ్గడము, ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. అండ్ మనకి నోస్ తో కాకుండా డైరెక్ట్ గా నోటితో గాలి పీల్చుకోవడం వల్ల ఎయిర్ లో ఉండే ఈ పొల్యూటన్స్, డస్ట్ పార్టికల్స్, బ్యాక్టీరియా ఇవన్నీ డైరెక్ట్ గా గొంతులోకి వెళ్ళి థ్రోట్ ఇన్ఫెక్షన్స్, టాన్సిలైటిస్ లాంటివి రావడము, టాన్సిల్స్ ఎన్లార్జ్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా జరగవచ్చు. సో వీటికి మనం ఎలా డయాగ్నోస్ చేస్తామంటే ఎక్స్రే నాసోఫారింగ్స్ చేస్తాము అండ్ డయాగ్నోస్టిక్ నాసల్ ఎండోస్కోపీ కూడా చేయొచ్చు. కానీ మోస్ట్లీ డయాగ్నోస్టిక్ నాసల్ ఎండోస్కోపీకి పిల్లలు కోఆపరేట్ చేయరు. సో ఎక్స్రే నాసోఫారింగ్స్ ని మనం ప్రిఫర్ చేస్తాము. దీనికి ట్రీట్మెంట్ అనేది ఆ ఎక్స్రే లో ఉండే గ్రేడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మనకి అడినాయిడ్ హైపర్ట్రోఫీలో 4 గ్రేడ్స్ ఉంటాయి. ఒకవేళ గ్రేడ్ 1 ఆర్ గ్రేడ్ 2 ఉంటే మనము మెడికేషన్ అండ్ నాసల్ స్ప్రేస్ తో ట్రీట్మెంట్ చేయొచ్చు. కన్సర్వేటివ్ మేనేజ్మెంట్ సరిపోతుంది. 1 month తర్వాత రిపీట్ ఎక్స్రే చేస్తే దాంట్లో ఇంప్రూవ్మెంట్ ని బట్టి మనము ఫర్దర్ ట్రీట్మెంట్ ఇంకో 1 month కంటిన్యూ చేయాలా లేదా అనేది తెలుస్తుంది. ఒకవేళ గ్రేడ్ 3 ఆర్ గ్రేడ్ 4 ఉంటే మోస్ట్లీ కన్సర్వేటివ్ నాజల్ స్ప్రేస్ తోటి తగ్గకపోవచ్చు, సర్జరీ ఆప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఒకవేళ ఈ అడినాయిడ్ హైపర్ట్రోఫీని మనము టైమ్లీ మేనేజ్మెంట్ చేసుకోకుండా లేట్ గా డయాగ్నోస్ చేసి ఆర్ ఇగ్నోర్ ఆర్ నెగ్లెక్ట్ చేస్తే దాని వల్ల పిల్లలకి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల, రిపీటెడ్ కోల్డ్, కాఫ్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల గ్రోత్ కొంచెం తక్కువ ఉండడము, లైక్ నార్మల్ మిగతా పిల్లలతో కంపేర్ చేస్తే, ఆర్ టీత్ అలైన్మెంట్ చేంజ్ అవ్వడము, క్రౌడెడ్ టీత్ అంటే ఎత్తుపళ్ళు లాగా రావడము అండ్ అడినాయిడ్ ఫేసెస్ అంటాము, ఫేస్ కొంచెం ఎలాంగేట్ అవ్వడము ఇవన్నీ ఉంటాయి. నోస్ గ్రోత్ తగ్గిపోతుంది అండ్ నోస్ నుంచి ఇయర్స్ కి ఎయిర్ వెళ్ళక ఇయర్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇయర్ పెయిన్ లాంటివి రావడం ఇవన్నీ జరగవచ్చు. ఈ కాంప్లికేషన్స్ అన్ని అవాయిడ్ చేయాలంటే నార్మల్ గా పిల్లలు నైట్ టైం గురకబెడుతున్నారు, అదే స్నోర్ చేస్తున్నారు ఆర్ మౌత్ బ్రీతింగ్ చేస్తున్నారు అంటే వెంటనే మీకు దగ్గరలో ఉన్న ఈఎన్టీ సర్జన్ ని కన్సల్ట్ అవ్వండి. నార్మల్ గా అడినాయిడ్స్ అనేది ఒక మనకి ప్రొటెక్టివ్ టిష్యూ, మనకి నోస్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ నుంచి ఇమ్యూనిటీని ఇస్తుంది. కానీ దానికి సైజ్ ని మించి పెరగడం వల్ల మనకి బాడీకి ప్రొటెక్టివ్ ఫంక్షన్ కంటే దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ టాపిక్ పైన ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కన్సల్ట్ మీ అట్ రష్ హాస్పిటల్స్. థ్యాంక్ యూ.